మరమ్మతులకు 10,500 కోట్లు భారీగా పెరగనున్న ప్రాజెక్ట్ అంచనా వ్యయం అసలు కంటే కొసరెక్కువ 2,292 కోట్లతో 2005లో పనులు మొదలైంది. పూర్తి కాకముందుకే 4.5 రేట్లు పెరిగింది ఖర్చు. పనుల పునరుద్ధరణకి ఇరిగేషన్ శాఖ యత్నాలు, టనెల్ బోరింగ్కు బదులు డ్రిల్ బ్లాస్టింగ్కు మొగ్గు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో షార్ట్ బ్లాస్ట్లకు నిర్ణయం. మరో 600 మీటర్లు పెరగనున్న టనెల్ పొడవు. రాబోయే క్యాబినెట్లో చర్చకు ప్రభుత్వం కసరత్తట. ఇక చూడరు పెంచురి వీళ్ళది ఏం పోతుంది, వీళ్ళ తాతల ముత్తాతల ఆస్తుల తెలంగాణ ప్రాంత ప్రజలే కదా. ఈ ప్రజలకు సంబంధించిన సొమ్ముని ఎట్లయినా తినచ్చు. అదేదో వెనకట ఒక సామెత ఉంది, మా తాత చెప్తుండే, ఇది రాజుల సొమ్ము రాళ్లపాలు అంటారు కదా. ఇలా తెలంగాణ సొమ్ము అంతా కాంగ్రెస్ నేతల పాలైపోతుంది. వాళ్ళే వాటాలు మూటాలు మొత్తం చదురుకునుడే, ఇంకా ముచ్చటే లేదు. దీంట్లో ఏ విషయంలోనైనా కేసులు వేయాలన్నా, ఏ విషయంలో ఎంక్వైరీ చేయాలన్నా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నేతల మీద వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేసి దాంట్లో నిజాలు నిర్ధారణ కూడా చేసి అప్పుడు మాట్లాడాలి. ఈ రాష్ట్రానికి సంబంధించిన నేతలు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే. ఇప్పుడు నిప్పులేంది పొగరాదు కదా. ఎట్లొచ్చినాయి ఇవన్నీ ఆరోపణలు, ఎట్లొచ్చినాయి కాంగ్రెస్ పార్టీ మీద? ఈరోజు అంచనా వ్యయం ఏకంగా 10,500 కోట్లకు ఎట్లా పెరుగుతుంది? రోజు రోజుకు అంచనా వ్యయాలు ఎట్లా పెరుగుతున్నాయి? ఏ విధంగా ఏ మూలాన్ని ఏ బేస్ని చేసుకుని వీళ్ళు పెంచుతున్నారు? ఒకసారి చూడు రీడ. సారానా కోడికి బారానా మసాలా, అసలు కన్నా కొసరెక్కువ. ఈ సామెతను నిజం చేస్తూ శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీకి సంబంధించిన మరమ్మతులకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ప్రారంభంలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం 2,292 కోట్లు కాగా నిరుడు రేవంత్ సర్కార్ అంచనాలను 4,658 కోట్లకు పెంచింది. అంటే ఏడాది క్రితం ఏం జరిగింది? ప్రారంభం అంచనా ఎంతుండే 2,292 కోట్లు. ఏం చేసిండు మన రేవంత్ రెడ్డి అంటే పోయిన ఏడాది అంటే 2024 సంవత్సరంలో ఏం చేసిండు అంటే దాన్ని 4,658 కోట్లకు, అంటే 2% డబల్ చేసిండు. 2,000 కోట్లను 4,000 కోట్లు చేసిండు. ఎప్పుడు చేసిండు? పోయిన ఏడాది చేసిండు. ఇది ఇక్కడ నేను పోనీ అప్పటికైనా అది పూర్తవుతుంది అనుకుంటే స్వరంగం కుప్పగూలింది. పనులు నెచ్చిపోవడంతో పాటు ప్రాజెక్టు యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంలో పడింది. ఇప్పుడు ఎస్ఎల్బీసీకి సంబంధించిన రిపేర్ పనులకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఏకంగా 10,500 కోట్ల అంచనాతో ప్రతిపాదనకు సిద్ధం చేసింది. మళ్ళీ ఇది కేవలం మరమ్మతులకేనట. మొత్తం ప్రాజెక్ట్ ఎంత? 2,292 కోట్లండి. ఆ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దానిని 4,658 కోట్లకు పెంచిండు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఎంత దాని యొక్క సామర్థ్యం అంటే 4,658 కోట్లతోని పూర్తయిపోవాలి ప్రాజెక్టు. కానీ ఇప్పుడు క్యాబినెట్ ముంగటికి మరో పెద్ద సమస్య, ఎవరు ఊహించండి ఒక బ్రహ్మాండం బద్దలయ్యే విషయాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం చేసింది అనుకుంటారు? ఎవరు ఊహించిన తీరులో ఒక షాక్ ఇస్తూ కేవలం మరమ్మతులకే 10,500 కోట్లట. అరే ప్రాజెక్టు మొత్తానికి సంబంధించి 4,658 కోట్ల అంచనాలతో ప్రాజెక్టుకు సంబంధించి ప్రారంభమైన ప్రాజెక్టు వ్యయానికి 2,292 కోట్లు కాగా దాన్ని పూర్తి స్థాయిలో ప్రాజెక్టు పూర్తి చేయాలని 4,658 కోట్లు అని చెప్పిను. అదేదో మరమ్మతులు రాగానే దాన్ని ఏకంగా మరమ్మతుల కోసమే ప్రాజెక్టు అంచనా వ్యయమే 4,000 కోట్లు అంటే దాని మరమ్మతులకు 10,000 కోట్లట. ఎంత తిందామనుకుంటారు, ఎంత వెనకేద్దామనుకుంటారు అంటే ఈ యొక్క అంచనా వ్యయాన్ని చూస్తే మీకే అర్థమైపోతుంది. అంటే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రారంభ అంచనాల కన్నా ఇది 4.5 రెట్లు ఎక్కువ కదా. మరి నిరుడు పెంచిన అంచనా వ్యయం కన్నా ఇది 2 రెట్లు ఎక్కువ కదా. 500 కోట్లు ఖర్చు చేస్తే రిపేరు పూర్తయ్యే మేడిగడ్డ ప్రాజెక్టును పక్కన పెట్టి ఎటు కొసల్లని ఈ ఎస్ఎల్బీసీకి మరమ్మతులకు పేరు మీద 10,000 కోట్లు ఎట్లా కుమ్మరిస్తుంది కాంగ్రెస్ పార్టీ? దీనికి ఏమన్నా సమాధానం చెప్తుందా కాంగ్రెస్ పార్టీ? అరే 2,292 కోట్లండి ప్రారంభ ఈ ప్రాజెక్టు యొక్క ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు యొక్క అంచనా వ్యయం. దాని తర్వాత దాన్ని 4,658 కోట్లకు పెంచిరండి. దాని తర్వాత వీళ్ళు ఏం చేసిల్లంటే ఇప్పుడు మొన్న కూలిపోయింది కదా, కూలిన తర్వాత దాని యొక్క మరమ్మతులకే 10,500 కోట్లు. అరే ప్రారంభ అంచనాకు 4 రెట్లు ఎట్లా పెరిగింది? మొన్న రేవంత్ రెడ్డి పెంచిన దానికి 2 రెట్లు ఎట్లా పెరిగింది? గా మేడిగడ్డకు 500 కోట్ల రూపాయలు పెడితే రిపేర్ అయిపోతుంది. కానీ ఇక్కడ 10,500 కోట్లు రిపేర్కే ఎట్లా పెడుతున్నారు అంటే ఎంత సంపాదిద్దామని, ఎంత వెనకేసుకుందాం అనుకుంటారు వెనక? 100% ఇది తెలంగాణ సమాజం అడుగుతుంది. ఒరే నాయన నీ ప్రాజెక్టే 2,000 కోట్లతో పూర్తి కావాలి, దాన్ని గత ఏడాది ఏదో చేసి 4,000 కోట్లు చేసినావు, నువ్వు మరమ్మతులకే 10,500 కోట్లని ఎట్లా చెప్తావు?
అంటే నువ్వు ఎంత ఎనికేద్దాం అనుకున్నావు. గా పక్కన కాళేశ్వరం దగ్గర ఉన్న కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కేవలం 500 కోట్లు 500 కోట్లు 500 కోట్లు మీరు సంపాదించిన సంపాదన కాదు మొన్నటి వరకు. ఈ 20 నెలల కాలంలో మీరు వెనకేసినంత కాదు 500 కోట్లు. గా 500 కోట్లతో మేడిగడ్డ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముందడుగు పడతలేదు. కానీ ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి అది కొస్సు వెళ్తుందో వెళ్ళదో కూడా తెలియని పరిస్థితి. దానికి 10,500 కోట్లట. ఆ చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు లేదు ఇది. ప్రజలారా చూడండి, ఇంత దారుణమా, ఇంత అవినీత. ఇది అవినీతే, ఇంకేముంటుంది ఇలా. 10,500 కోట్లు ఏ లెక్కల పెంచుతావు నువ్వు? ఆ ప్రతిపాదన నువ్వు ఎట్లా సిద్ధం చేస్తావు? అది మరమ్మతులకే అని ఎట్లా చెప్తావు? ఈ పైసలన్నీ ఎవరి జేబులకు పోతున్నాయి? దీనికి ఏమైనా సమాధానం ఉందా? లేదు. ఇగో ఇది మన కాంగ్రెస్ పార్టీ యొక్క మార్పు. ఇక ఇది ఇట్లుంటే ఇంకొక అంశం